కాంబో ఆఫర్ అష్టలక్ష్మి కలశం 108 పుష్పాలు వరలక్ష్మి వ్రతం పూజా కిట్ ఆర్డర్ చేయడానికి www.epoojastore.com సంప్రదించండి లేదా 8096838383కి కాల్ చేయండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి మానసిక సంతృప్తిని కలిగిస్తుంది. కుటుంబంలో సఖ్యత వాతావరణం బాగుంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని అదనపు ప్రయోజనాలు వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. విద్యా సంబంధమైన విషయాలు సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడాను సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. పోటీ పరీక్షలకు సంబంధించి విశేషంగా శ్రమిస్తారు. దానికి సంబంధించిన ఫలితాలు అందుతాయని మీరు ఊహిస్తారు. తప్పకుండా అదేవిధంగా జరుగుతుంది. మంచి ఉద్యోగాన్ని కూడా మీరు సాధించగలుగుతారు. నిరుద్యోగులైన విద్యావంతులకి చదువుకు తగినటువంటి ఉద్యోగం లేకపోయినా ఏదో ఒక ఉద్యోగం లభించే పరిస్థితి గోచరిస్తుంది. ఈ ఉద్యోగం చేసుకుంటూ వేరే ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవడానికి అవకాశం కలుగుతుందని చెప్పని మీరు భావిస్తారు. అదేవిధంగా మానసికమైనటువంటి దృఢత్వాన్ని ఏర్పరచుకోవడానికి యోగా, మెడిటేషన్, ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు దృష్టి సారిస్తారు. వివాహాది శుభకార్యాల విషయంలో ఎటు తేల్చుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని నిర్ణయాల్ని పెండింగ్లో ఉంచుతారు. నడుస్తున్నటువంటి చరిత్ర ఏదైతే నడవనేయండి, కొంతకాలం పోయిన తర్వాత మనం నిర్ణయాలు తీసుకుందామని చెప్పని మీరు భావించడం జరుగుతుంది. విదేశాల్లో ఉన్నటువంటి మీ మిత్రుల దగ్గర నుంచి బంధువుల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళ పేరు మీద ఇక్కడ మీరు ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆ ఆస్తుల యొక్క విలువ చాలా పెరుగుతుంది. మీరు మంచి పని చేశారని నిజాయితీతో ఆస్తులు కొనిపెట్టారని వాళ్ళందరూ మిమ్మల్ని శ్లాఘించడం జరుగుతుంది. అవసరమైనప్పుడు తప్పకుండా మేము అండగా ఉంటాం. ఈ రకంగా డబ్బులు తీసుకొని మోసం చేయకుండా మా ఆస్తులు మాకు అప్పగించినందుకు ఎలాంటి వ్యక్తులు ఉండరు మీరు తప్ప అనేటువంటి ఒక మంచి కితాబు మీకు లభిస్తుంది. ఆ కోణంలోనే ప్రతి విషయంలో కూడాను నిజాయితీగా నడుచుకుంటారు. కార్యాలయంలో కూడా నీతి నిబద్ధతతో కూడినటువంటి పద్ధతిలోనే మీ వ్యవహారాలు ఉంటాయి. అనవసరమైన వ్యక్తులతోటి, అవినీతి పరులతోటి, క్యారెక్టర్ లేని వాళ్ళతోటి కలవటానికి, మాట్లాడటానికి ఇష్టపడరు. మీకేదో బాగా గర్వంగా ఉందని, గర్విష్టని ఈ రకమైనటువంటి పేర్లు పెట్టి ప్రచారం చేస్తారు. అయితే ఎవరు వాటిని నమ్మరు. వాళ్ళు మాట్లాడుకునే మాటలు అదే విధంగా ఉంటాయి. వాటికి ఏమాత్రం విలువ ఇవ్వాల్సిన అవసరం లేదని మీరు గ్రహించి మౌనంగా ఉంటారు. ప్రేక్షక పాత్ర వహిస్తారు. స్త్రీల వల్ల కొంత ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఈ వారం గోచరిస్తుంది. అందుకని వాగ్వివాదాలకు తావు లేకుండా వీలైనంత వరకు దూరంగా ఉండటం అనేది చెప్పదగినటువంటి సూచన. మీ పేరు ప్రఖ్యాతుల మీద ఏదో విధంగా దాడి చేయాలనేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా ఫలించవు. అనుకూలమైనటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల మీకు ప్రజా సంబంధాలు సానుకూలపడతాయి. మంచి ప్రజాదరణ ఏర్పడుతుంది. రాజకీయ నాయకుల వల్ల, అధికారుల వల్ల మీరు మేలు పొందగలుగుతారు. సంతాన సంబంధమైన విషయాల్లో కూడాను, విద్యా సంబంధమైన విషయాల్లో వాళ్ళ జోక్యం వల్ల చాలా మేలు జరిగే పరిస్థితి గోచరిస్తుంది. ఏ కోణంలో చూసినా కానీ మనం ఒక పద్ధతితో నడుచుకోవాలనే ఉద్దేశంతో మీరు పద్ధతిగానే నడుచుకుంటారు. మీ వృత్తి ఉద్యోగాల్లో మీలాగనే ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్డదారులు దొక్కి డబ్బులు సంపాదిస్తుంటే మిగతా వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు, ఎందుకని మీరు కూడా అదే దారిలో వెళ్ళరు అని చెప్పని ఇంట్లో నుంచి కూడా ఒత్తిడి వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఏది ఏమైనా అడ్డదారులు దొక్కి 10 రూపాయలు సంపాదించాల్సిన అవసరం నాకు లేదు. నేను నిజాయితీగా రూపాయి సంపాదిస్తాను. నా లక్షణం ఇదే, నా పద్ధతి ఇదే. నలుగురితో పాటు నారాయణ, 10 మందితో పాటు గోవింద అని నేను అనలేను. వాళ్ళలాగా నేను నడుచుకోలేను. నా ప్రవర్తనకి, నా పద్ధతులకి, నా మనస్తత్వానికి ఇలాంటివి గిట్టవు. దయచేసి నన్ను మాత్రం ఒత్తిడి చేయొద్దు. ఒత్తిడి చేశారంటే చేసేటువంటి పని కూడా మానేస్తాను అని మీరు స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో కూడాను మీ అంచనాలు నిజమవుతాయి. మంచి సంబంధం కుదురుతుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఆరావళి కుంకుమతోటి, లక్ష్మీ చందనంతో మహాలక్ష్మీదేవిని పూజించండి. సిద్ధగంధంతో కూడా పూజించండి. మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా లక్ష్మీ తామరవత్తులతోటి, అష్టమూలికా తైలంతో దీపారాధన చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇది చాలా శ్రేష్టమైంది.
ఈ మకర రాశి వారికి లైట్ రోజ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.